నేను ఈ వీడియోలో మీరు టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ ఆర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు అయితే మీరు సెల్ఫ్గా అంటే ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్స్ వస్తున్నాయి కదా, ఏపీపీఎస్సీ కావచ్చు, టీజీపీఎస్సీ కావచ్చు, మీరు ఓన్గా ప్రిపేర్ అయితే బెటరా, కోచింగ్ తీసుకుంటే బెటరా అని చెప్పేసి నా నుంచి నేను కొన్ని టిప్స్ చెప్తాను. లాస్ట్ వరకు ఈ వీడియో చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియో చూసిన తర్వాత మీరు డిసైడ్ అవ్వండి, నేను ఓన్గా ప్రిపేర్ అవుతే బెటరా, కోచింగ్ తీసుకుంటే బెటరా అని చెప్పేసి మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. మీకు ఒక ఐడియా రావడానికి నేను ఈ వీడియో చేస్తున్నాను. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ చేయండి. మీ ఒక్క లైక్ వల్ల నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది, సపోర్టింగ్గా ఉంటుందన్నమాట. ఇక్కడ ఒకటి సెల్ఫ్ స్టడీ, మన ఓన్ ప్రిపరేషన్ అనమాట. ఇంకొకటి వచ్చేసి కోచింగ్. ఇక్కడ చాలామంది ఈ రెండు అంటే ఏది ఎటు సైడ్ వెళ్ళాలని చెప్పేసి స్టార్టింగ్ స్టేజ్లో మీకు అర్థం కాదు. ఎందుకంటే మీరు ఫస్ట్ టైం ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు కదా. సో నేను ఓన్గా ప్రిపేర్ అవ్వాలా, కోచింగ్ తీసుకోవాలని చెప్పేసి ఒక డైలమాలో ఉంటామన్నమాట. సో నేను కొన్ని పాయింట్స్ చెప్తాను. ఈ రెండింటికి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, అసలు ఎలా ఉంటుందని చెప్పేసి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తానన్నమాట. సో దాన్ని బట్టి మీరు డిసైడ్ అవ్వచ్చు. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి, చాలామంది అనుకుంటారు ఓన్ ప్రిపరేషన్ అయితే మనీ తక్కువ అవుతుంది. సో మనీ మ్యాటర్ అనమాట ఇక్కడ. సో మనీ అనేది సరే ఓన్ ప్రిపరేషన్ అయితే చాలా తక్కువ అవుతుంది, సరే కోచింగ్ అయితే చాలా అమౌంట్ కావాలి అని చెప్పేసి అనుకుంటారు. సో నాకు తెలిసి ఇక్కడ అమౌంట్ ఎంత అవుతుందో సెల్ఫ్ స్టడీలో, కోచింగ్లో కూడా అంతే అవుతుంది అని చెప్పేసి నేను అంటానండి. ఎందుకు అనండి, ఒక్కసారి వినండి. సో సెల్ఫ్ స్టడీ అంటే కంపల్సరీ మనకు బుక్స్ ఉండాలి. బుక్స్ లేనిది మనం ఓన్ ప్రిపరేషన్ చేయలేము. బుక్స్ అయితే కంపల్సరీ ఉండాలి. ఈచ్ బుక్ వచ్చేసి కంపల్సరీ 500 to 400 to 500 రూపీస్ అయితే ఉంటుంది. అవునా కాదా? అలా ప్రతి ఒక్క సబ్జెక్టు. సో హిస్టరీకి ఒక బుక్ కొనాలి, పాలిటీకి ఒక బుక్ కొనాలి కంపల్సరీ, ఎకానమీ గ్రూప్స్కి ప్రిపేర్ ఎవరైనా సరే ఎకానమీ కొనాలి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, సైన్స్కి బేసిక్ సైన్స్ సంథింగ్ బుక్స్ అయితే కొనాలి కదా. వీటికి ఆల్మోస్ట్ అంతే అమౌంట్ అవుతుంది. సో కోచింగ్లో కూడా అంతే అమౌంట్ అవుతుందని చెప్తున్నాను. సో ద ఫస్ట్ పాయింట్ ఈజ్ అమౌంట్ సేమ్ అవుతుంది. సో అమౌంట్ గురించి మీరు ఆలోచించకండి. సో అమౌంట్ రెండిట్లో సేమ్ అవుతుంది కాబట్టి మీరు నెక్స్ట్ చెప్పబోయే పాయింట్స్ వినండి. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, ఇప్పుడు సెల్ఫ్ స్టడీ అంటున్నాము. సెల్ఫ్ స్టడీ అంటే కంపల్సరీ బుక్స్. ఇంకొకటి ఏంటి అంటే, ఒకవేళ బుక్స్లో మనకి ఏదైనా అర్థం కానిది ఉంటే యూట్యూబ్ క్లాసెస్ కూడా ఉన్నాయి. చాలా ఇన్స్టిట్యూట్ క్లాసెస్ కావచ్చు, చాలా ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్లో చెప్తున్నాను. సో అక్షరం ఎడ్యుకేషన్ అనే ఛానల్ ఉంది. సో అందులో అంటే కొందరు ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చేస్తారంటే జస్ట్ డెమో క్లాస్ ఇచ్చి వాళ్ళ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, మీరు కోచింగ్ అవైలబుల్గా ఉందని చెప్తారు. బట్ అక్షరం ఎడ్యుకేషన్లో సో ఫుల్ క్లాసెస్ ఉంటాయన్నమాట. అలాగే ఏదైనా ఒక టాపిక్ కావాలంటే చాలా ఛానల్స్ ఉన్నాయి. ఇది ఒక్కటే అని కాదు, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బుక్స్ ఆర్ యూట్యూబ్లో ఏదైనా మనకు తెలియకపోతే చూసుకోవచ్చు. అదే కోచింగ్లో అయితే ఇక్కడ ఆన్లైన్ కోచింగ్ అవైలబుల్గా ఉంటుంది, ఆఫ్లైన్ కోచింగ్ అవైలబుల్గా ఉంటుంది. చాలా వరకు ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళకి వీలు కాని వాళ్ళు ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటారు. సో ఆన్లైన్ కోచింగ్ కూడా అంటే ఆఫ్లైన్ కోచింగ్కి అమౌంట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఆన్లైన్ కోచింగ్కి కొంచెం తక్కువ ఉంటుంది. ఇది పాయింట్ అనమాట. ఇది సెకండ్ పాయింట్. బుక్స్ ఇది. నెక్స్ట్ ఏంటి అంటే, ఇక్కడ మనం సెల్ఫ్ స్టడీ చేసేటప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, బుక్స్లో ప్రిపేర్ అవుతున్నప్పుడు మనము తక్కువ టైంలో, లెస్ టైం మోర్ నాలెడ్జ్ అని చెప్తానండి నేనైతే. ఇప్పుడు ఒక టాపిక్ ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హిస్టరీ అనే టాపిక్ ఉంది. సో మీరు చదవడం స్టార్ట్ చేశారు. బుక్లో శాతవాహనులు అనే టాపిక్ స్టార్ట్ చేశారు. శాతవాహనులు ఫస్ట్ చాప్టర్ కదా స్టార్ట్ చేశారు. సో ఒక 1 అవర్లో మీరు ఆ చాప్టర్ మొత్తం వన్ టైం రీడ్ చేయొచ్చు. అదే కోచింగ్లో అయితే చాలా అవర్స్ క్లాసెస్ ఉంటాయన్నమాట. ఒక్క చాప్టర్ పైన చాలా అవర్స్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ టైంలో అంటే ఈ బుక్స్లో ప్రిపేర్ అయ్యేది మీరు కవర్ చేసినంత ఆన్లైన్ కోచింగ్లో మీరు కవర్ చేయలేరు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే లెస్ టైం మోర్ నాలెడ్జ్. ఇక్కడ మోర్ టైం అంటే లెస్ నాలెడ్జ్ అని చెప్పను, సేమ్ నాలెడ్జ్ అనమాట. ఇక్కడ ఎంత వస్తుందో అంతే వస్తుంది. బట్ టైం ఎక్కడ ఎక్కువ కన్జ్యూమ్ అవుతుంది అంటే ఆన్లైన్ కోచింగ్లో ఎక్కువ మనకు టైం అనేది కన్జ్యూమ్ అవుతుంది. నేను ఈ పాయింట్ చెప్తాను. మీకు అలాగే అనిపిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరైనా ఆల్రెడీ తీసుకున్నట్లయితే ఆన్లైన్ కోచింగ్ వల్ల ఇదే అండి. ఆన్లైన్ కోచింగ్ తీసుకోవడంలో
అసలు డిసడ్వాంటేజ్ ఏంటి అంటే చాలా ఎక్కువ టైం కావాలన్నమాట మనకి. అండ్ ఎట్ ది సేమ్ టైం బుక్‌లో డే మొత్తం చదవగలుగుతాం. అదే ఆన్‌లైన్ కోచింగ్ మొబైల్‌లో పెట్టుకొని మొబైల్ ఆర్ ల్యాప్‌టాప్ ఏదైనా సరే, సో మనం డే మొత్తం మనం అంటే ఎక్కువ స్ట్రెస్‌గా ఫీల్ అవుతామనమాట. సో ఎక్కువ అంటే ఆ క్లాసెస్ మొత్తం వినలేము. బుక్‌లో అయితే ఎంతసేపైనా మనం చదవగలుగుతామనమాట బ్రేక్ తీసుకొని. బట్ ఈ ఆన్‌లైన్ కోచింగ్‌లో ఇదే అనమాట. ఇదొకటి. బట్ ఎకనామికల్‌గా ఉంటుంది. ఇప్పుడు చాలా క్లాసెస్ ఒక 500-1000 లోపు చాలా కోచింగ్ సెంటర్ వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఎకనామికల్‌గా ఉంటుందని చెప్పొచ్చు. కానీ టైం అనేది ఎక్కువ. నోటిఫికేషన్ రిలీజ్ కాకముందుకు ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవడం బెటర్. ఒక 1 మంత్‌లో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ఇక్కడ పాయింట్ ఒక 1 మంత్‌లో ఎగ్జామ్ ఉంది. ఒక 1 ఆర్ 2 మంత్స్‌లో ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు ఆన్‌లైన్ కోచింగ్‌కి వెళ్ళకండి. ఎందుకంటే అన్ని క్లాసెస్ మనం వినలేము. సో అంత నాలెడ్జ్ కూడా మనకు రాదు. అదొక పాయింట్ చెప్తున్నాను. నోటిఫికేషన్ రిలీజ్ కాకముందుకు ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోండి. ముందే క్లాసెస్ వినండి. అంటే అది అంటే ఏబీసీ ఏ ఇన్‌స్టిట్యూట్ అయినా సరే ఆన్‌లైన్ కోచింగ్‌లో ఇదొక పాయింట్ అనమాట నేను చెప్పాలనుకుంటుంది. సో బుక్‌లో చదివినప్పుడు ఎక్కువ కాన్సంట్రేట్‌గా చదవగలుగుతాం. బట్ ఇంకా ఈ సెల్ఫ్ స్టడీలో ఇంకొక పాయింట్ ఏంటి అంటే కాన్సంట్రేట్‌గా చదవగలుగుతాం. బట్ మనకు రాని టాపిక్స్ ఉంటాయి కదా! ఇప్పుడు ఎకానమీ అనే సబ్జెక్ట్ ఉంది. బట్ అది ఎంత చదివినా బుక్‌లో మనకు అర్థం కాదు కొందరికి. సో కొందరికి అర్థం కానప్పుడు కంపల్సరీ ఇట్లాంటి వాళ్ళకు కోచింగ్ తీసుకోవాల్సొస్తుందనమాట. కోచింగ్ అంటే సో అర్థమయ్యే వాళ్ళు చెప్తే వినాలనిపిస్తుంది. సో అర్థమయ్యేలాగా చెప్తారు కదా కొందరు. సో అట్లాంటి వాళ్ళకి కంపల్సరీ కోచింగ్ అనేది అవసరం ఉంటుందనమాట. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. అంటే ఏంటి అంటే ఈ సెల్ఫ్ స్టడీలో మనం కాన్సంట్రేట్‌గా చదవగలము. కానీ మనకు రాని ఒక సబ్జెక్ట్ ఉంటుంది గదా! బట్ దానికి గూడా ఏంటి అంటే యూట్యూబ్‌లో ఇప్పుడు చాలామంది యూట్యూబ్ చూసి ప్రిపేర్ అయ్యే వాళ్ళున్నారు. సో యూట్యూబ్‌లో గూడా ప్రిపేర్ అవ్వచ్చు. సో అది ఏదైనా సరే, ఏ ఛానల్ అయినా సరే, ఏదైనా సరే సెర్చ్ చేసి దానికి రిలేటెడ్ ఎవరు బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. దాని ఆ టాపిక్‌కి సంబంధించి, ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి అని చూసి ప్రిపేర్ అయ్యే వాళ్ళు గూడా ఉన్నారనమాట. అట్లా గూడా బెటరే. సో ఇది నేనైతే మొత్తానికి ఏం చెప్తున్నాను అంటే 2 అమౌంట్ సేము. బట్ ఇక్కడ ఈ సెల్ఫ్ స్టడీలో ఏంటి అంటే బుక్స్‌కే చాలా అవుతుందండి. నాకు తెలిసి బుక్స్‌కే చాలా అవుతుంది. అలాగే కోచింగ్ ఏంటి అంటే ఈ ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఎక్కువ టైం మనం చూడలేము. ఎక్కువ కాన్సంట్రేట్‌గా ప్రిపేర్ అవ్వలేను అని నేను అనుకుంటున్నాను. మీకు ఏది కన్వీనియంట్‌గా ఉంటుంది? మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. బుక్స్‌తో ప్రిపేర్ అవుతే బెటరా? మీకు ఆన్‌లైన్ క్లాసెస్ వింటే మీకు చదవాలనిపిస్తుందా? ఒక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది కదా! సో అదే అండి. నేనైతే నా పాయింట్స్ చెప్పాను. ఈ ఆన్‌లైన్ కోచింగ్ తీసుకోవడం వల్ల ఏంటి అంటే ఎక్కువ టైంలో మనం ఆ క్లాసెస్ విని అన్నీ కవర్ చేయలేము. అదే బుక్ అయితే అదే టైంలో చాలా కవర్ చేయగలుగుతామని చెప్తున్నాను నేను ఈ పాయింట్. సో బుక్స్‌లో చదివితే కొంచెం కాన్సంట్రేట్‌గా ఉంటుంది. సో మొబైల్‌కి దూరంగా ఉంటాము. ఓన్ ప్రిపరేషన్ బుక్స్‌తో చదివితే. ఇంకేమైనా పాయింట్స్ మిస్ అయితే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.